అనగనగా కొండపల్లి అనే ఒక గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను చదువుతో పాటు గుణంలోనూ చాలా మంచివాడు. ఎవరికైనా సహాయం చేయడంలో ముందుండేవాడు. ఆ గ్రామానికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉండేది. ప్రతిరోజు గ్రామస్తులు ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ పట్టణానికి వెళ్ళేవారు. కానీ ఒక పెద్ద సమస్య. రాత్రి అయితే ఆ అడవిలో నుండి ఎవరు ప్రయాణం చేయలేరు. ఎందుకంటే భయంకరమైన అడవి జంతువులు తిరుగుతుంటాయి. ఒకరోజు ఆ ఊరి పెద్ద రంగనాథం ఊళ్ళో వాళ్ళని పిలిచి ఇలా అన్నాడు: మనకు రాత్రిపూట పట్టణానికి వెళ్ళడానికి దారి లేదు. ఎవరైనా పరిష్కారం కనుక్కోమని చెప్పాడు. అప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. కొందరు రాత్రిపూట అగ్నికాగడాలు వెలిగిద్దామన్నారు. అర్జున్కి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజే తన స్నేహితులతో స్కూల్ దగ్గర మాట్లాడాడు. మన పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా జమ చేసి మనం మన ఊరి కోసం రోడ్డు వేయించాలి అని అన్నాడు. అందుకు స్నేహితులు కూడా సరే అని చాలా సంతోషించారు. పిల్లలందరూ అనుకున్నట్టుగానే కొన్నాళ్ళు డబ్బులు జమ చేసి ఒక ట్రాక్టర్ను మాట్లాడి అడవి అంతా చదును చేయించారు. చూస్తుండగానే ఆ గ్రామం నుండి పట్టణానికి రోడ్డు మార్గం ఏర్పడింది. అర్జున్ తన స్నేహితులందరూ కలిసి ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ధన్యవాదాలు చెప్పారు. విషయం తెలుసుకున్న ఆ ఊరు పెద్ద రంగనాథం అర్జున్ను పిలిపించి ఎంతో మెచ్చుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆలోచన రావడం నిజంగా అద్భుతమని అభినందించాడు. తనకి గొప్ప బహుమతి కూడా ఇచ్చాడు. అర్జున్ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఇక అప్పటి నుండి ఆ గ్రామ ప్రజలు పట్టణానికి వెళ్ళాలన్నా రావాలన్నా నిర్భయంగా వెళ్ళి వచ్చేవారు. ఈ కథలోని నీతి: 10 మందికి ఉపయోగపడే మంచి పని చేయాలనే ఆలోచన ఉంటే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది.